పరలోకమందున మా తండ్రి, మరికొన్ని విలువైన సంగతులు ఈ ప్రాంతంలో కూడా మేము మాట్లాడడానికి సహాయం అనుగ్రహించండి. ఈ లోతైన సంగతుల తండ్రి మా కళ్ళతో మేము చూసి ఏ విధముగా తండ్రి మీ సంకల్పానికి మేము నిలబడాలో తండ్రి మాకు నేర్పించండి. విశ్వాసం అర్థము మీ ప్రణాళికల్లో తండ్రి మా పాత్ర తండ్రి మాకు తెలియచేయండి. అర్థం చేసుకునే ధన్యత అందరికీ దయచేస్తారని కోరుతున్నాం. అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను వాడుకుంటారని ఎదురు చూస్తున్నాను, అర్థిస్తున్నాను తండ్రి. మీ సహాయం మాకు అవసరం, మీ కృప మాకు అవసరం. సమస్త మహిమ ఘనత ఈ కార్యమును బట్టి అన్ని వేళ మీకే ఆరోపిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రిస్మస్ను గూర్చి మరికొన్ని విలువైన సంగతులు ఈ ఏడాది కూడా మనం విందాం. నేను చెబుతున్న ఈ సంగతులు కొంచెం చరిత్రతో ముడిపడిన సంగతులు కనుక ఎవరైనా బైబుల్ లేని వారు ఉంటే దయచేసి పక్కవారు బైబుల్ చూస్తూ వినండి. ఎందుకంటే ఇప్పుడు చెబుతున్న వాక్యం చూస్తే కానీ అర్థం కాదు. కాబట్టి కాస్త జాగ్రత్త. ఒకవేళకి ఎవరికైనా అర్థం కానట్టు ఉంటే అర్థం కాకపోయినా వినండి, తర్వాత నా దగ్గరికి రండి, మళ్ళీ ఒకసారి అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా? ఇక వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం నుంచి చూడండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. కిందికి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టెదవు. ఆగుదాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు అని. ఈ మాట ఎక్కడన్నారండి? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఈ మాట ఎక్కడన్నారు, ఎవరన్నారు, ఎంతకాలం క్రితం అన్నారంటే ఈ మత్తయి దగ్గర నుంచి వెనక్కి వెళ్తే సుమారు 1000 ఏళ్ళ లోపు యెషయా అనే ఒక భక్తుడు అన్నాడు. ఆ డబడబలు ఆపమని చెప్పండి ఎవరన్నా. యెషయా అనే ఒక భక్తుడు అన్నాడు. ఆ భక్తుడు మాట్లాడుతున్న విధానం మనకు తెలియాలి అంటే, ఈ మాట కూర్పు మనకు అర్థం కావాలి అంటే, నేను మరలా చెప్తున్నాను, దాని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. ఏముంది, ఇది ఏ సందర్భంలో చెప్పాడు, అసలు దీనికి మత్తయికి కన్యకకి మనకి సంబంధం ఏంటి, ఇది మీకు అర్థం కావాలి అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం నేపథ్యం తెలియాలి. ఎందుకంటే మనం చదివేస్తాం కానీ దాని చుట్టూ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. మనం ఎలాంటి వాళ్ళని చెప్పినా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు చెబుతున్న వైద్యం కూడా అర్థం చేసుకోలేని అమాయక పేషెంట్లు మనం. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఎవడో వెళ్ళాడట ఈ మధ్య డాక్టర్ గారి దగ్గరికి. ఆ వెళ్ళినోడు డాక్టర్ గారు చెబుతున్నారు, రే అబ్బాయి లావ్ అయిపోతున్నారు, అబ్బాయి తగ్గించు, పొట్టది పెరుగుతుంది, పొట్ట పెరిగిందంటే జాగ్రత్త, రోగాలకు నిలయం, కాస్త పొట్ట తగ్గించరా అన్నారంట. ఏం చేయమంటారు డాక్టర్ గారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, రాత్రులు రైస్ తగ్గించు అన్నాడు. అలాగే డాక్టర్ గారు, మరి తగ్గించి నువ్వేం చేస్తావంటే రాత్రులు రైస్ తగ్గించి చపాతీ తిను అన్నాడు. అంటే అప్పుడు ఈడేమనాలి, అలాగే డాక్టర్ గారు అనాలా? ఈడు అలాగ అనలేదట. ఈడు అన్నాడట, భోజనానికి ముందు తినమంటారా, భోజనం తర్వాత తినమంటారా? నీకు అర్థమైందా? అప్పుడు డాక్టర్ గారు కింద కామెంట్లు ఇచ్చారు ఏమనంటే, రే భోజనానికి ముందు 2 తిను, భోజనం తర్వాత ఇంకో 2 తిను, సత్తావు త్వరగా అన్నాడు. ఒక వైద్యం చేయించుకోవడం మనకు రాకపోతే డాక్టర్కి ప్రమాదం కాదు చెప్పండి, పేషెంట్కి ప్రమాదం. ఇక్కడ బోధ చేస్తున్నప్పుడు బోధ అర్థం చేసుకోకపోతే బోధకుడికి ప్రమాదం కాదు చెప్పండి, బోధ వింటున్నా మీ బుర్రలకు ఎక్కించుకోకపోతే మీకు ప్రమాదం. ఇది ఆత్మీయమైన వైద్యం.
ఈ వైద్యం మనకు తెలియాలి, ఈ మత్తయి సువార్త వెనకాల ఒత్తిడి మనకు తెలియాలంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయానికి వెళ్ళాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఏముంది ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాల నుండి, 7వ అధ్యాయం మొదటి వచనం నుండి, 7వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి అమ్మ, చదవండి. యోధా రాజైన ఉజ్జియా మనవడు యోతాము కుమారుడైన సిరియా రాజైన ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకాహు యుద్ధము చేయవలనని అది వారి వలన కాకపోయిను. అప్పుడు సిరియనీయులు దావీదు వంశస్థులకు తెలపబడగా అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములను, వారి జనుల హృదయములను అప్పుడు యెహోవా యెషయాతో ఇలా సెలవిచ్చును. నేను చదువుతాను చూడండి. యెషయాతో ఇలా సెలవిచ్చాను అని చెబుతూ 3వ వచనంలో అప్పుడు యెహోవా యెషయాతో ఇలా సెలవిచ్చిన మాట చెబుతూ ఇదిగో ఆహాజుకి ఇలా చెప్పినన్ను. 10వ వచనంలో యెహోవా ఇంకనూ ఆహాజుకి ఇలా సెలవిచ్చిన నీ దేవుడని యెహోవాను చూసి అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధలోకమంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా మీరు వినుడి, మనుష్యులారా మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుని కూడా విసిగించుదురా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టు. అంటే సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. ఏమర్థమైందండి? ఏమీ అర్థం లేదు మనకి. ఆ ఆహాజ్ ఏంటి, ఆ సిరియా ఏంటి, ఆ యెషయా ఏంటి, ఇవన్నీ ఏంటి? ఎప్పుడో మత్తయి కాలంలో పుడుతున్న కన్యమరిని గూర్చి అక్కడి ఉదాంతం ఏంటి అంటే ఏదో ఉందన్నమాట. ఏముందో ఆ చరిత్ర అర్థం కావాలి అంటే అందులో ఎన్ను పూసలు లాంటి కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు బయటకు లాగితేనే అర్థం అవుతుంది. నేను లేపుతాను, మీరు చూడండి. 7వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే అసలు యోధా అంటే ఏంటి అది తెలియాలి. అసలు ఇశ్రాయేల్ అంటే ఏంటి అది తెలియాలి. ఈ మధ్యలో సిరియా గొడవ ఏంటి ఇది తెలియాలి. ఈ రెండిటి నడుమ ఈ కన్యక గొడవ ఏంటి ఇదంతా తెలియాలి. ఇది తెలియాలి అంటే మొట్టమొదట అసలు యోధా ఏంటి, యోధా అంటే ఏంటో తెలియాలంటే చిన్న చరిత్ర బైబిల్ చదివిన వారు ఉన్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. చిన్న చరిత్ర చెప్తాను. ఏముందంటే సొలొమోను పరిపాలన కాలం వరకు ఇశ్రాయేలు జాతి చాలా సుఖంగా బతికారు. ఎంత చక్కగా బతికారంటే సొంత రాజులు ఉన్నారు. సౌలు వచ్చాడు కదండి. సౌలు లూజ్ అయిన తర్వాత దావీదు వచ్చాడు. దావీదు 40 పరిపాలించిన తర్వాత సొలొమోను వచ్చాడు. సౌలు 40, దావీదు 40, సొలొమోను 40, 3 40లు. చెప్పండి, చెప్పాలి. సీరియస్ లెక్క ఏం అడగలేదు. 3 40లు 120 సంవత్సరాలు దేశం అలా నడిచింది. అలా నడుస్తుందన్న టైంలో అంతా బాగుందనుకున్నప్పుడు ఈ రాజులు ఏం చేశారంటే అందులో సొలొమోను రాజ్యాలు పొత్తులు పెట్టుకోవడానికి ఆ రోజులు రాజులకున్న దరిద్రపు లక్షణం ఏంటంటే పక్కేరియా రాజకుమార్తెల్ని పెళ్లి చేసేసుకునేవారు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే రాజ్యం బాగుండాలి, ఎవ్వడు యుద్ధాలకు రాకూడదంటే పక్కవారి పిల్లల్ని పెళ్లి చేసుకునేవారు. పక్కవారి పిల్లల్ని పెళ్లి చేసుకుంటే పక్క రాజు కూతుర్ని ఈ రాజు పెళ్లి చేసుకుంటే ఆ రాజు ఈ రాజుకి ఏమవుతాడు? మాంగారు అవుతాడు. మామగారికి ఎప్పుడైనా యుద్ధం చేద్దాం అనుకుంటే
మామగారికి ఒక పాయింట్ స్ట్రైక్ అవుద్ది. ఇప్పుడు నా అల్లుడు రాజ్యం మీదకి నేను యుద్ధానికి వెళితే ఇప్పుడు ఆ రాజ్యంలో నా అల్లుడే కాదు, అల్లుడి దగ్గర నా కూతురు కూడా ఉంది కనుక యుద్ధానికి పోకూడదని రాజులు ఆగిపోయారు. అందుకే రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరిని ఎత్తుకొచ్చేసేవారు తెలుసా? వాళ్ళ కూతుర్లని, వాళ్ళతో సంబంధాలు ఎందుకు పెట్టుకునేవారంటే ఇంక రేపు పొద్దున్న వాళ్ళ యుద్ధానికి వస్తే వాళ్ళ మనుషులు మన దగ్గర ఉంటారు కనుక వాళ్ళని చంపేద్దాం అన్నట్టు ఈ పొత్తు రాజకీయాలు జరిగేవి. అలా చాలామందిని చేసుకున్నారు. సొలొమోను గారు గొడవలేదు, ఏకంగా 1000 వాళ్ళ 1000 మంది సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన యుక్తిగా ఇలా చేసుకుందాం. కానీ విషయం ఏంటి చెప్పనా, కుయుక్తుల వలన సంసారం కానీ, కుయుక్తుల వలన రాజ్యాలు కానీ, కుయుక్తుల వలన సంఘాలు కానీ నిలబడవు, గొప్ప కూలిపోతాయి. 1000 మందిని చేసుకుని రాజ్యం స్థిరపరుద్దాం అనుకున్నాడు. నేను అడుగుతున్నాను, ఆయన స్థిరపడ్డా? దేవుడి నుంచి తొలగిపోయాడు. 1000 మందిని చేసుకున్నవాడు ఏం ఉండగలిగాడు? ఉండలేకపోయాడు. చివరికి ఆయనకి జరిగినది ఏంటో తెలుసా? యెహోవాని విసర్జించి అన్య జాతీయుల దగ్గరికి పోయాడు. చరిత్ర అర్థమవుతుందా? యెషయా అర్థం అవ్వాలి అంటే ఇంత ఉంది. అది అర్థమైతే కానీ కన్యకు గొడవ వింటూ మనకు అర్థమవుతుంది. తమ్ముడు, నీ ఇయర్ ఫోన్స్ తీసి ఇక్కడ సౌండ్ వస్తుంది చూడు. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యెషయా గారి వెనకాల ఇంత నేపథ్యం జరుగుతుంది. రాజు స్థిరపడడానికి బదులు కుప్పకూలిపోయింది. రాజ్యం బాగుంటుంది అనుకున్న టయానికి సొలొమోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోయారు. ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఆ 2 భాగాలు ఏంటంటే ఉత్తర భూభాగం, దక్షిణ భూభాగం. కొంతసేపు ఏం అర్థమవుతుంది, నేను ముందే చెప్తున్నాను. అర్థం అవ్వకపోయిన మొఖాలు నా కోసం వెరీ గుడ్, అర్థమైనట్టు పెట్టండి, బండాలు నడుస్తుంది. మీరు ప్రారంభంలోనే మొహం ఏం చెబుతున్నావు అన్నట్టు పెట్టారు అనుకోండి, కన్యక వరకు వద్దు, ఆ సొలొమోను దగ్గరే ఆగిపోతామ్మా. కొంచెం అర్థమయ్యేలాగా అర్థమవుతుంది అన్నట్టు పెట్టండి, ఓకే? నా కోసం. మరలా ఎప్పుడైతే 2 భూభాగాలు, సొలొమోను తర్వాత 2 భూభాగాలు విడిపోయినాయి కానీ, ఒకటి ఉత్తర భూభాగం, 2 దక్షిణ భూభాగం. ఈ 2 భూభాగాలు ఎప్పుడైతే విడిపోయాయో, వీళ్ళు విడిపోయిన తర్వాత వీళ్ళ అటేపు ఒక 20 మంది రాజులు, ఇటువైపు ఒక 21 రాజులు. అంటే ఎలా 2 గోత్రాలు విడిపోయాయి అంటే మొత్తం ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. ఈ సొలొమోను చనిపోయిన తర్వాత వంకర కొడుకులు పుట్టారు. ఎవరికి? సొలొమోనుకి. ఈ సొలొమోనుకు పుట్టిన ఈ వంకర కొడుకులు ఎవరైతే ఉన్నారో, సొలొమోను దావీదు మంచం పడుతున్న టైంలోనే పబ్లిక్ ఫేమ్ ఎలా సంపాదించాలని ఆ రోజుల్లోనే పాదయాత్రలు చేశారు. తెలుసా? మళ్ళీ రాజుల గ్రంథాలు ఇంటికాడ చదవండి. పాదయాత్రలు, ప్రజల యొద్దకు పాదయాత్రలు చేసి జనాలు హగ్గిచ్చి ముద్దిచ్చి వాళ్ళ ఇంటికాడ బజ్జీలు తిని, బాగున్నాయి నానమ్మ బజ్జీలు, ఇవన్నీ చూస్తున్నారా టీవీల్లో. ఆ రోజుల్లోని ఈ ప్రాక్టీసులు రాజకీయ నాయకులు మొదలెట్టారు. మరో మాట చెప్పనా, ఈ ప్రాజెక్టులు మొదలెట్టమే కాదు, ఇంకొకడు ఉన్నాడు. వాడేం చేస్తాడంటే ఈ సొలొమోను కన్నా ముందు ఇతనే కాసేయాలని, ఈ రాజ్యాలు ఎలా స్థిరపరిచేయాలని అటోపొక 50 రథాలు, ఇటోకొక 50 రథాలు, ఈ రథాలన్నీ ముందు పరిగెట్టించి జనాలను పరిగెట్టించేస్తుంటే జనాలు ఎర్రోలం కదండి, అమ్మో ఇన్ని రథాలు ఇన్ని కార్లు పరిగెట్టేస్తున్నాయి అంటే ఏదైనా ఎంత గొప్పోడో, నెక్స్ట్ ఒకటి ఈయనకే వేసేయాలి అంటాం. మనం ఎలాంటి చెప్పినా హడావుడు చూసేసేస్తాం ఓటు మనం, హగ్ చూసేసేస్తాం ఓటు మనం, ముద్దులు చూసేసేస్తాం ఓట్లు మనం. ఆ మాట మీకు అర్థం. ఈ టెక్నిక్లు ఆ రోజు ఉపయోగించారంటే ఆ పాత్ర ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అప్పుడు చదువుతుంటే. ఆ రోజుల్లో హడావుడ ఎప్పుడైనా మీరు చూసారా? సెలబ్రిటీలు చూడండి, అయ్యోపు ఒక 4 బాడీ గార్డ్స్ని, ఇయ్యోపు 4 బాడీ గార్డ్స్ని నల్ల టీషర్ట్లు వేసుకుని పెడుతుంటే వాళ్ళు సీరియస్గా ఇంకెప్పుడు రైస్ దొరకదన్నట్టు వాళ్ళు తినేసి ఇంత లావ్ అయిపోయి ఉంటారండి. అందరికీ అదిలేండి, కొందరిని. వాళ్ళు ఏదైతే నడిచి చాలా గంటేస్తుంటారు, ఇలా నడుతున్నారు. ఇతను సెలబ్రిటీ ఎందుకంటే మనలో ఇష్టపడడం వల్లే కదా, మనల్ని గంటేస్తుంటారు. మనల్ని ఎప్పుడైతే గంటేస్తుంటారో ఒక మాట అడుగుతున్నాను, ఈ జనాల్ని ఎలా గంటేస్తుంటే జనాలకు ఎలా ఉంటుంది చెప్పనా? అటేపు 4 ఇటేపు 4 నడిచేస్తుంటే జనాలు వీడి వెనకాల ఎంతమంది నడిచేస్తున్నారు, వీడు ఎవడో అనేసుకుంటారు. బాడీ గార్డులు ఎందుకు పట్టుకుంటారు చెప్పనా? జనాలు వచ్చి మీద పడిపోతారని కాదు,
జనాలందరూ చూడాలని పెట్టుకుంటారు. ఈ టెక్నిక్స్ అన్నీ ఉపయోగిస్తున్నారట. ఎప్పుడైతే ఈ వంకర పనులన్నీ చేశారో సొలొమోను చచ్చిపోయిన తర్వాత రెండుగా విడిపోయారు. 10 గోత్రాలేమో ఒక భూభాగం వైపు వెళ్ళిపోయాయి. 2 గోత్రాలు యోదా బెన్యామీను దక్షిణ భూభాగానికి వచ్చేసాయి. 10 గోత్రాలు ఉత్తరం పైన ఉండేవారు, దక్షిణంలో 2 గోత్రాలు ఉండేవారు. ఆ 2 గోత్రాల్లో పుట్టిన ఆడపిల్లే మరియమ్మ. మీరు ఆ పాయింట్ అలా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది జరుగుతున్నప్పుడు వీళ్ళు విడిపోయారు కదండి. దావీదు మంచం పట్టేస్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది తర్వాత రాజ్యం ఏమవబోతుందో. సొలొమోనుకి ముందే చూశాడు రాజ్యం ఏమైపోతుందో. అప్పుడు దేవుడు మాట ఇస్తాడు. ఆ 2 సమూయేలు 7వ అధ్యాయం, ఏం కంగారు పడకు దావీదు, నీకు మాట ఇస్తున్నాను. ఆ మాట ఏంటంటే నీ సింహాసనాన్ని పరిపాలించే ఒక దీపం ఎప్పుడు నీకు ఉంటుంది. నీ సింహాసనాన్ని పరిపాలించే ఒక దీపం, ఒక రాజు ఎప్పుడు ఒకడు ఉంటాడు. నీ రాజ్యం నశించదు, ఉంటాడు. ఇది జ్ఞాపకం పెట్టుకో, మనశ్శాంతిగా ఉండు అని చెప్తాడు. ఆ ప్రవచనం వాగ్దానం ఉంది కదండి. ఆ వాగ్దానం అలా ఉన్న టైంలో సరిగ్గా 2 భూభాగాలు విడిపోయేగా. ఎవరు? ఇశ్రాయేలీలు. 10 గోత్రాలు ఒక భూభాగం, మరో గోత్రం ఒక భూభాగం, ఒకడు ఉత్తరం 2 దక్షిణం. ఈ వాగ్దానం అలా ఉంది. అప్పటికి దావీదు చనిపోయాడు, అప్పటికి సొలొమోను చనిపోయాడు. చనిపోయిన ఈ టైంలో సరిగ్గా 734లో ఒక భయంకరమైన రాజ్యం దండయాత్రకు వస్తుంది. బాగా వినాలి, ఎక్కడి నుంచే మనకు అర్థం అవ్వాలి. ఒక భయంకరమైన రాజ్యం దండయాత్రకు వస్తుంది. ఆ రాజ్యం పేరు ప్రపంచ చరిత్రలో ఉంది అసూరియన్స్ అంటారు. వాళ్ళు అసూరులు. వీళ్ళ మూలాలు ఎక్కడంటే బబులోను, ఆ బాబేలు గోపురం కడతారుగా, ఆ బాబేలు గోపురం దగ్గర నిమ్రోదు గోళ్ళలోంచి వచ్చిన బీరకాయ పీసు ఈ అసూరియన్స్. వీళ్ళు చాలా మూర్ఖులండి. వీళ్ళుండే భూభాగంలో పంటలు ఎక్కువ పండవు, వీళ్ళ దగ్గర నిత్యావసరాలు ఎక్కువ దొరకవు. వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళకి నిత్యావసరాలు, వీళ్ళకి ఆహారము నీళ్లు సరిగ్గా దొరకవో ఆ రోజుల్లో యుద్ధం యొక్క ఆంతర్యాలు ఏంటంటే ఎక్కడ భూభాగాలు సమృద్ధిగా ఉన్నాయో, ఎక్కడ ధాన్యాగారాలు దొరుకుతున్నాయో ఆ ప్రాంతాల మీద మందలాగా దండయాత్ర చేసేసేవారు. వాళ్ళ మీద పడిపోయేవారు. వాళ్ళ మీద పడిపోయి ఏం చేస్తారు? వాళ్ళ పంటలు తెచ్చేస్తారు, వాళ్ళ బంగారాలు తెచ్చేస్తారు, వాళ్ళకున్నవన్నీ ఎత్తుకెళ్ళిపోతారు. చివరికి వాళ్ళలో పుట్టిన యవ్వన పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతారు. ఇలా దండయాత్రల మీద దండయాత్రలు చేస్తున్నారు. ఎవరు? అసూరియన్స్. వాళ్ళు చాలా మూర్ఖులు. ఎంత మూర్ఖులు అంటే వాళ్ళ ముందే వార్నింగ్ ఇస్తారు. ఆ వార్నింగ్ ఎలా ఇస్తుంది? రేపటికల్లా మీరు మాకు లొంగలేదంటే మీ సంగతి చూస్తారని తెలుగు డైలాగులా చెప్పరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? ముందు ఎవడో ఒకడిని పట్టుకుంటారు. ఎవడైతే కాస్త ఊరేగుతాడో అని పట్టుకుని, మనకి బాగా వినాలి, మనకి నవరంధ్రాలు ఉన్నాయి చూసారా, అందులో పైనుంచి కింద కనెక్ట్ అయ్యే రంధ్రం ఇది నోరు, కింద మలద్వారం. ఈ మలద్వారం గుండా మీరు చూడండి, కావాలంటే దాన్ని ఇంపీలింగ్ అని కొట్టండి, గూగుల్లో ఇమేజ్లు పొంకాలు వస్తాయి. ఇంపీలింగ్ అంటారు. అంటే ఈ మలద్వారం నుంచి ఇలాంటి ఒక పెద్ద ఇనప సూలం కానీ పెద్ద చెక్క కానీ సూదిగా చెక్కి జనాలందరూ చూస్తుండగా రాజ్యం మీదకి వాళ్ళు ఎలా భయాన్ని పెడతారంటే, ఈ సూదిగా చెక్కింది మలద్వారం నుంచి నోట్లో నుంచి వచ్చేలా పొడిచేస్తారు. అలా స్త్రీలను పొడిచేస్తారు, గర్భిణీ స్త్రీలను కూడా పొడిచేస్తారు. అంటే మలద్వారం నుంచి నోట్లో నుంచి వచ్చేలా పొడిచేసి ఆ శవాన్ని అక్కడ అలా నిలబెట్టి ఆ శూలం మీద, మీరు రేపటికల్లా తేల్చుకోలేదంటే అందరికి దిగుతాయి అని చెప్తారు. అంటే వీళ్ళు ఎందుకు ఇలాంటి దండయాత్ర చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారంటే వీళ్ళకి ఏం దొరకదు, ఎక్కువ ఆహారం దొరకదు. ఆహారం దొరికే స్థలాల మీద పడిపోతారు. ఎక్కడ ఆహారం ఎక్కువ దొరుకుతుంది? ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే మీకు తెలుసు కదండి, చిన్నప్పటి నుంచి ఇజ్రాయెల్ దేశంలో ఒక ద్రాక్ష గుత్తట 2 మోసారట. అంటే ఎంత సమృద్ధి అంటే, ఈ రోజుకి మీరు వెళ్ళండి, ఇజ్రాయెల్ దేశంలో ఉంటారు కదా మన వాళ్ళందరూ ఉన్నాయి, అడగండి, అక్కడ వంకాయే పొట్లకాయలా ఉంటుంది. మనం పొట్లకాయ అనుకుంటాం, అది వంకాయ.
అంటే ఆ ల్యాండ్ అంత సమృద్ధి అయినది. అందుకే అక్కడ కూరగాయలు బాగా పండుతాయి, ధాన్యం బాగా పండుతుంది, సిరి సంపదలు ఉంటాయి. బాగున్న ఈ ప్రాంతం మీద కన్నేశారు అస్సూరియన్స్. కన్నేసి ఎట్లా అయినా సరే ఈ బంగారు దేవాలయాన్ని, ఈ సమృద్ధిని ఎత్తుకెళ్ళిపోవాలని వస్తున్నారు. ఇలా వస్తున్నారు. ఎవరి మీదకి వస్తున్నారు? అస్సూరియన్స్ ఉత్తర భూభాగం మీద దిగుతున్నారు. ఉత్తర భూభాగంలో ఉన్నది ఎవరండి? ఇశ్రాయేల్ వేరుగుడి. పెద్దోళ్ళే ఫాలో అవుతున్నారు, మరి మిగిలిన వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు? జాగ్రత్తగా వినండి, జీవితాలకు అవసరం ఇలాంటి సంగతులు. ఎప్పుడైతే ఉత్తర భూభాగం మీదకి వస్తున్నారో, దక్షిణ భూభాగంలో ఎవరున్నారు? యూదులు ఉన్నారు. ఈ యూదులకి బాగా వినండి, ఈ యూదులకి ప్రవక్తగా ఎవరున్నారంటే యెషయా ఉన్నాడు. ఇప్పుడు ఆ యెషయా సరిగ్గా 734లో యెషయా గ్రంథం రాయడం మొదలెట్టాడు. ఆ రాసే సమయానికి ఏం జరుగుతుందంటే, మూర్ఖులు అక్కడ తెస్టేసి కూర్చుని ఆ మూర్ఖులు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఇశ్రాయేలు దేశాన్ని దోసేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఉత్తరానికి దిగిన వాళ్ళు రేపు పొద్దున్న ఎక్కడ దిగుతారు? దక్షిణానికి కూడా దిగుతారు. ఇలాంటి టైంలో జాగ్రత్త అని చెప్పడానికి పుస్తకం రాస్తున్నాడు. ఆ పుస్తకం పేరే యెషయా గ్రంథం. ఇది దీని వెనకాల ఉన్న కథ. ఒకవేళ ఈ అస్సూరియన్స్ యుద్ధాలు వాళ్ళ యుద్ధాల కోసమే పడతారండి, వాళ్ళ యుద్ధాలతోనే బతుకుతారు. వాళ్ళు యుద్ధాలు చేయకపోతే ఏమవుద్ది? ఇప్పుడు ఒక రాజు వస్తాడు, ఎవడో ఒకడు. వాళ్ళు ఎలా పోషిస్తారంటే దేశాన్ని యుద్ధం చేయాలి, కొల్ల సొమ్ము సేవాలి, అందరికీ పంచాలి, తీసుకొని తలొక అని చెప్పాలి, అలా పంచి రాజ్యాన్ని పోషించాలి. లేదండి యుద్ధాల కట్ట వద్దు, మనం చక్కగా పరిపాలించుకుందాం, మనం కూడా భూములు దున్నుకుందాం అంటే దున్నిన పండవగా వాళ్ళు యుద్ధాలు చేస్తేనే బతుకుతారు. అందుకే ఏం చేస్తారంటే ఎప్పుడు యుద్ధాలు చేస్తారు. ఆ యుద్ధం అనేది వాళ్ళకి అవసరం, ఇంకంతే, ఇంక యుద్ధం చేస్తారు. ఒకవేళ ఎవడైనా యుద్ధం చేయలేదనుకోండి, సర్వను ఎవడో ఒకడు లెగిసిపోయే సామాన్యుడు యుద్ధాలకు వెళ్ళిన రాజుని చంపేసి ఈడి సింహాసనం మీద కూర్చుని మీ పక్షం నేను వెళ్తాను యుద్ధానికి అంటాడు. అంటే సడన్గా ఎవడో ఒకటి రాజు పుట్టుకొచ్చేస్తాడు అన్నమాట. ఉన్న రాజుని చంపేస్తారు. అందుకే ఎవడు సింహాసనం ఎక్కినా తప్పక ఒప్పక పక్కోల్ని చంపాలి. ఎందుకంటే చంపితే కానీ వాళ్ళ దేశాన్ని పాలించారు. అందుకు వీళ్ళు క్రూరంగా చంపుతారు. ఎంత క్రూరంగా అంటే మీరు చూడండి, ఇంపీలింగ్ పనిష్మెంట్స్ ఎలా ఉంటాయో మీరు వెళ్ళి చూడండి. ఈ పై చర్మం ఉంటుంది చూసారా, పై చర్మం. నేను పోలీసు ఉద్యోగం వచ్చిన కొత్తలో ఏముంటుందిలే ఈ చర్మం అనుకునేవాడు. బక్కగా ఎండిపోయిన ముసలాయనకి పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం ఏదైతే అన్నోన్ బాడీస్ ఏమైతే ఉన్నాయో వాటిని పోస్ట్ మార్టం చేస్తారు. ఎలా చచ్చిపోయాడు ఏంటి అని, ఎందుకంటే అది పోస్ట్ మార్టం జరగాలంతే. ఆ పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు పలసగా ఉన్నాడండి ముసలాయన, వయసు అయిపోయి. పెద్ద ఏముంటుందిలే అనుకున్నాను. కానీ ఆయన పొట్టెలా కోస్తే, మేము దగ్గరుండి రాయాలి అన్నీ బాగానే ఉన్నాయని, ఈ పొట్టెలా కోసిన వెంటనే ఈ పొట్ట అండి ఎంత స్పాంజీ ముక్కలా ఉంది, ఎంత దళసరు. అంటే మనం ఎంత పలుసుకున్నా ఈ చర్మం ఎంత మందంగా ఉంటుంది అన్నమాట. అసలే అది అంత మందంగా ఉంటే ఇంకా మందం చేస్తాం మనం పైన, దానికి బాగా కొట్టి ఇంకా మందం. అది లెక్కన ఇంకా ఇంత సైజు పొరుగులో తయారవుద్ది అనమాట, ఎంత మందంగా ఉంటుంది. ఈ మందం కింద ఇది ఉంది చూసారు, దీని కింద ఈ చర్మం కింద కండరం ఉంటుంది, ఆ కండరం కింద ఎముకుంటుంది. వీళ్ళు ఏం చేసేవారంటే ఈ చర్మం ఉంది చూసారు, పై చర్మం, ఈ పై చర్మం అంతా ఒలిసేసేవారండి. చర్మం అంతా ఒలిసేసే కండరం ఉంటుంది చూసారా, ఆ కండరం రక్తం చిమ్మి ఆ నరాలు బయటకు వచ్చి ఎర్రగా మారిపోతే ఆ బతుకున్న మనుషులను అలా తెచ్చి అలా ఈదులో పడేస్తే ఆ రోజుల్లో ఉన్న పక్షులు గెద్దలు తిగి బతుకుండగా మనిషిని పీక్కు తినే. అప్పుడు అడుగుతున్నాను, ఎలాంటి రాజు అయినా సరే అస్సూరియన్స్ లొంగాల్సిందే, ఎలాంటి మోతుబైరైనా సరే వాళ్ళ మాట వినాల్సింది. ఎందుకంటే వాళ్ళు శూలమైన దించేస్తారు, చెప్పండి, చర్మమైన సీరెత్తారు. ఈ రెండిట్లో ఏది చేస్తారు. అందుకే ఇలాంటి పనిష్మెంట్ భరించే కన్నా లొంగిపోతే వాళ్ళన్నీ ఊడ్సట్టుకెళ్ళిపోయేవారు. అప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి టైంలో వాళ్ళ యుద్ధానికి వస్తారు. ఉత్తర భూభాగం మీదకి వచ్చేస్తున్నారు. ఉత్తర భూభాగం మీదకి ఎప్పుడైతే వచ్చేస్తున్నారో ఉత్తరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారట? ఒక రాజు ఉన్నాడు చూడండి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం నేను చదువుతాను, మీరు చూడండి. యోదయ రాజు ఉజ్జియా మనవడు యోతాము కుమారుడైన ఆహాజు. అంటే యోదాకు రాజు ఎవరు? ఆహాజు. ఉత్తరానికి రాజు ఎవడు? రెమల్య కుమారుడైన పెకాహు. అంటే ఇశ్రాయేలు రాజు ఎవడు? పెకాహు.
సిరియాకు ఒక రాజు ఉన్నాడు. ఆడెవరు? రెజీను. రెజీన్ అనే పేరు విన్నారా? చాలామంది హీరోయిన్ల పేర్లు ఉంటాయి, మీరు చూసారా? ఈ హీరోయిన్ పేర్లు ఎక్కువ ఎక్కడ పేర్లు అనుకుంటున్నారు? ఆ మిడిల్ ఆసియా పేర్లే. రెజీను. ఇంకేమిటండి, నన్ను అడగండి, తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఈ పేర్లన్నీ అక్కడే కాపీ. ఏవైతే ఆ మిడిల్ ఆసియా లాంగ్వేజ్లో ఉన్నాయో ఆ పేర్లు పెట్టుకుంటారు. అంటే సిరియా రాజు ఏమో రెజీను, ఇశ్రాయేలు రాజు పెకాహు, యోధా రాజు ఆహాజు. గుర్తుపెట్టుకోవాలి, పదే పదే ప్రశ్నలు అవసరం మనకి. మరలా అడుగుతున్నాను, సిరియా రాజు చెప్పండి, ఇశ్రాయేలు రాజు, యోధా రాజు. ఇది ఇప్పుడు ఎవరి మీదకి అసూరియన్స్ సోలాలు పట్టుకుని శర్మాలు తీయడానికి ఆ ఉత్తరం నుంచి దిగిపోతున్నారు. ఎప్పుడైతే ఆ ఉత్తర భూభాగాన్ని దిగుతారో, మీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ మ్యాప్ చూడండి, ఇజ్రాయేల్ దేశానికి ఉత్తరాన ముందు తగిలే దేశం ఏంటంటే సిరియా తగులుతుంది. ఏం తగులుతుంది? సిరియా. ఆ సిరియా దగ్గర పంటలు ఎక్కువ పండుతాయి. ఎందుకంటే ఆ ఉత్తర భూభాగంలో పైన ఏముంటాయంటే లెబనోను పర్వతాలు ఉంటాయి. లెబనోను పర్వతాల్లో పంటలు ఎక్కువ పండుతాయి. లెబనోను ప్రాంతంలో దిగుబడి ఎక్కువ వస్తుంది. ఆ పక్కనే సిరియా దేశం ఉంటుంది కనుక మొదటి ముప్పు ఎవరికి చెప్పండి? సిరియాకి. సిరియా అయిపోయిన వెంటనే రెండో ముప్పు ఎవరికి చెప్పండి? ఇశ్రాయేలుకి. మూడో ముప్పు ఎవరికి చెప్పండి? అంటే ముందు ఎవరు రెండు దొరికేస్తారు? సిరియా దొరికేస్తారు, ఇశ్రాయేల్ దొరికేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. కొట్టుకుంటే నువ్వు నేను కొట్టుకోవాలి, కానీ ఎక్కడో ఉన్న సూర్యుని వచ్చి ఆడు మనల్ని కొట్టుకుపోవడం ఏంటి, ఆడు మనల్ని చంపేయడం ఏంటి, ఆడు మనల్ని తినేయడం ఏంటి? అందుకే మన ఇద్దరం కలుద్దాం, వాడిని ఎదిరిద్దాం. అప్పుడు మళ్ళీ వాళ్ళ డిస్కషన్లో ఒక మాట వచ్చింది, మన ఇద్దరం అయితే ఆడికి బలం సరిపోదు, ఇంకొకరిని కూడా కలుపుకోవాలి. ఎవడు? ఆ యోధా రాజును కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముగ్గురం కలిస్తే ఆడిని ఎదిరించవచ్చు. ఎవరిని? అసూర్ రాజు. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి ఆడిని ఎదిరిద్దాం. అందుకే సిరియా రాజు రెజీను, ఇశ్రాయేల్ రాజు పెకాహు ఇద్దరం మాట్లాడుకుని ఆహాజు రాజుని అన్నాడు, మన ముగ్గురం ఒప్పందం చేసుకుని ఆ అసూర్ రాజుని ఎదిరిద్దాం. ఏమంటారు అంటే ఈడన్నాడు నో అన్నాడు. ఎవరు? ఆహాజు. ఏడితే మీ ఇద్దరు ఏడండి, నేను రానన్నాడు. ఎప్పుడైతే ఇతరగాడు రాడన్నాడో వీళ్ళకి సర్రం అనిపోయింది. ఎవరికి? ఆ మాట అర్థమవుతుందా? కన్యక గర్భవతి కుమారుని కనినన్న మాట ఎలాంటి టైంలో చెప్పాడు చెప్పనా? ఒక యుద్ధం జరుగుతున్న టైంలో చెప్పాడు. ఇంత చరిత్ర ఉంది వెనకాల. మనం అవి ఏం చదవం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, అగ్గిపెట్టి ఎక్కడ ఉంది, కొవ్వొత్తి వెలిగించండి, వెళ్ళిపోతామని. అవన్నీ చదివితేనే మరియమ్మ ఎంత గొప్పదో అర్థమవుతుంది, యోసేపు ఎంత గొప్పదో అర్థమవుతుంది. అప్పుడు మన క్రిస్మస్లో ఏమి నేర్చుకోవాలో మనకు అర్థమవుతుంది. మరలా ఇలాంటి టైంలో వీళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. ఎవడు ఒప్పుకోలేదు? ఆహాజ్ ఒప్పుకోలేదు. ఎప్పుడైతే ఆహాజ్ ఒప్పుకోలేదో వీళ్ళిద్దరు ఏం చేశారంటే, అసలు వీడు ఒప్పుకోకపోతే ఆడికి ఇంకా బలం పెరిగిపోద్ది. ఎవరికి? అసూర్ రాజుకి. అందుకే ఈడొక్కడే యోధాలో ప్రాబ్లం ఉన్నాడు కనుక ముందే ఈయన లేపేద్దాం. ఎవడిని? చూసారు ఎన్ని రాజకీయాలు జరుగుతున్నాయో? ఆహాజుని లేపేద్దాం. ఆహాజుని లేపేసి ఏం చేద్దామంటే, రాజుని ఎప్పుడైతే లేపేసామో దేశం ఆటోమేటిక్గా లోబడిపోద్ది. అప్పుడు ఆ రాజ్యం మన చేతిలోకి వస్తుంది కనుక ఒక నోరు లేనోడిని మనం చెప్పిందే పాట ఆడిందే ఆట ఆడినా ఒక పనికి మాలిన ఆ పీట మీద కూర్చోబెడదాం. అప్పుడు ఆడి ద్వారా మనం గేమ్ ఆడించేద్దాం. ఏమందాం అని సీక్రెట్ మీటింగ్లు పెట్టుకున్నారు. మీకు అర్థమవుతుందా? అంటే ఎప్పుడు మీరు ఏ ప్రభుత్వాలు వచ్చినా చూడండి, ఉన్నతమైన పవర్ఫుల్ పదవులన్నీ నోరు లేని వాళ్ళకి ఇస్తారు. మీరు చూసారా? ఇంకెవరు ఏంటని నన్ను అడగండి. ఇంకా ఎనీ పొలిటీషియన్, ఎనీ పాలిటిక్స్ మీరు ఏదైనా చూడండి, వరల్డ్లో ఉన్న ఏ రాజకీయాలైనా మీరు చూడండి, నోరు లేని వాళ్ళకి పదవులు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, లేకమంటే లెగిస్తారు. వాళ్ళకి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు నలుగురు ఫోటోలు దిగితే చాలు, వాళ్ళకి అంతే. మనకి ఏం తెలదు, అంతా అలా నడిపిస్తారు కథ అంతా. అయితే ఈ నోరు లేని ఎక్కించేద్దాం అనుకున్నారు. ఇలాంటి టైంలో ఆహాజ్ దగ్గర వెనకాల కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది అలాంటి టైంలో 7వ అధ్యాయం. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుద్ది. నేను చదువుతాను, మీరు చూడండి. 7వ అధ్యాయం ఏం జరుగుతుంది? యోధారాజు అయిన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజు అయిన రెజీనును ఇశ్రాయేలు రాజును
రెమల్య కుమారుడైన పెకాహు యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరి, కానీ వారి వలన కాకపోయిను. అప్పుడు ఎందుకు ఇశ్రాయేలీలు సిరియా వాళ్ళు కలిసి యోధా మీదకి యుద్ధానికి వస్తున్నారు చెప్పండి? మాట వింటలేదు కాబట్టి. ఏమని మాట వినాలి? మన ముగ్గురం కలిసి ఆడిని ఎదిరిద్దామంటే నువ్వు మాట వింటలేదు, ముందు నీ సంగతి చూడాలని ఎవరి మీదకి యుద్ధానికి వస్తున్నారట? మరియమ్మ పుట్టబోయే గోత్రం మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఎప్పుడైతే యుద్ధానికి వచ్చారో అది వారి వలన కాకపోయాను అని తర్వాత సిరియనీలు ఎఫ్రాయిమీలు తోడు. ఎఫ్రాయిమీలు అంటే ఇశ్రాయేలీలు, ఎఫ్రాయిం అంటే అక్కడ ఇశ్రాయేలీలు, సిరియాలు ఇశ్రాయేలీలు కలుసుకొని దావీదు వంశస్థుల మీద పడుతున్నామని దావీదు వంశస్థులకు తెలగగా వారి గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయాలు వారి జనుల హృదయాలు కదిలిపోయాయి. ఎందుకంటే అరే మనోలే మనమే తిరగబడిపోతున్నారు ఇట్రా అంటే ఎంత కాదన్నా ఈ 2 గోత్రాల వాళ్ళకి వాళ్ళ 10 గోత్రాల వాళ్ళు ఏమవుతారండి? అన్నయ్యలే కదండి అవుతారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి ఆ రోజు కూడా ఎంత పిచ్చోడంటే ఆహాజు గాడు సొంత కొడుకుల్ని ఏం చేశాడట? సొంత కొడుకుల్ని చంపేసాడట అధికారంలోకి రావాలని. అంటే అధికారం పిచ్చోడు అన్నమాట. మరి ఎలాంటి పిచ్చోడు వీడినెందుకు కాపాడుతున్నాడంటే దావీదుకి దేవుడు మాట ఇచ్చాడు. ఏమని? నీ సింహాసనం మీద ఎప్పుడు ఒక దీపం ఉంటుంది. అందుకు ఆ ఒక్క వాగ్దానం కొరకు ఎవరిని వదిలేస్తున్నాడండి? ఎవరిని తొక్కేసి ఎవరినో పనికి మాలినోడిని రాజుని చేద్దామని నేను లేపేద్దాం అనుకుంటున్నారు. భయపడకు, నీ వెనకాల దేవుని ప్రణాళిక ఉందని ఆ ఆహాజుకు చెప్పని ఎవరిని పంపిస్తున్నాడు? కొడుకునిచ్చి యెషయాని నీ కొడుకుని తీసుకుని వెళ్ళు. ఆ యెషయా కొడుకు పేరు ఏంటి చెప్పిన? సయర్యాశీబు అని హెబ్రూ ప్రధానికి అర్థం శాసం ఎక్కడికి పోదు. ఎందుకంటే దావీదుకి మాట ఇచ్చాడు. దావీదుకి మాట ఇచ్చాడు కనుక యోధా శాసనం ఎప్పుడు ఉంటుంది. దావీదుకి మాట ఇచ్చిన శాసం ఉంటుంది కనుక ఆ శాసం నుంచే మరియమ్మ రావాలి. ఆ మరియమ్మ నుంచే చెప్పండి యేసుక్రీస్తు వస్తే అప్పుడు మనం క్రిస్మస్ చేయాలి. ఇప్పుడు చెబుతున్నాడు ఇది రావాలి అంటే ఏం కంగారు పడకు అని చెప్పడానికి వెళ్ళే సమయానికి సాగరేవు కాలువ దగ్గర ఉన్నాడట. ఎవరు? ఆహాజు. సాగరేవు కాలువ దగ్గర ఏం చేస్తున్నాడు? బట్టలు ఉతుక్కుంటున్నాడా? నా మాట మీకు అర్థమవుతుంది లేదో. సాగరేవు కాలువ దగ్గర రాజుకు పని ఏంటండి? నీకు అర్థం కావాలండి చరిత్ర. ఎప్పుడైనా ఇప్పుడు ఇది మీద ఉంది కదా, ఇప్పుడు గుడారం ఉంది కదండి, చక్కగా ఉంది. ఈ గుడారం ఇదే ఇజ్రాయెల్ దేశం అనుకోండి. ఏ దేశమైనా ఎగ్జాంపుల్ ప్రజెంట్ చైనా ఉంది కదండి, చైనా దేశం చుట్టూ ఏముంటుందండి? గోడ ఉంటుంది. ఏ మహాదేశమైన చుట్టూ ఏం కట్టుకున్నాయి? గోడలు కట్టుకున్నాయి, పెద్ద ప్రాకారాలు కడతారు. ఆ ప్రాకారం లోపల మహాపట్నము, దేశం కావాల్సిన సమృద్ధి లోపల ఉంటారు. అంటే రాజు, ఈ ప్రజలు, ప్రజానికం ఈ లోపల ఉంటుంది అన్నమాట దేశం. ఇప్పుడు ఈ దేశం మీదకి దండయాత్ర రావాలంటే ఏమి దాటి రావాలి? గోడ దాటి రావాలి. ఈ ప్రాకారం దాటి వచ్చే ముందు శత్రువులు ఎక్కడ మొక్కు వేస్తారంటే, ఎక్కడ టెస్ట్ వేస్తారంటే ఈ చుట్టూ కాసేస్తారన్నమాట. ఈ చుట్టూ కాసి బయట నుంచి వార్నింగ్లు పంపుతారు. ఎవడైనా ముఖద్వారం ఉంటుంది చూస్తారా, దీనికి ఒక ద్వారం ఉంటుంది ఈ ప్రాకారానికి. ఆ ద్వారం దగ్గర చుట్టూ మెయిన్ ద్వారాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద సైన్యాలతో, సోలాలతో, కత్తులతో దిగిపోయి ఎవడ బయటకు వద్దా అని చంపేద్దామని ముట్టడి దెబ్బ అంటారు. ముట్టడి దెబ్బ అంటే చెప్పిన చుట్టూ కాసేయడు. ముట్టడి దెబ్బ అంటే బైబిల్లో పదం ఉంటుంది, ముట్టడి దెబ్బ వేశారని. ముట్టడి దెబ్బ అంటే చుట్టూ కాసేస్తారనమాట. ఇప్పుడు ఎవడైనా బయటకు వస్తే వాడిని చంపేసి వాడి రక్తాన్ని చూపిస్తారు. ఇప్పుడు ముట్టడి దెబ్బ వేసేయడానికి రెడీ అయిపోతున్నారు. ఆల్రెడీ ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చేస్తున్నారని ఆహాజుకి తెలుస్తుంది. ఇప్పుడు నేడో రేపో యోధా మీద ముట్టడి దెబ్బ వేస్తే ఎవడో వీళ్ళు ఉన్నంతకాలం బయటకు పోరు, ఎవడో లోపలికి రాడు. ఒకడు బయటికి పోయి ఒకడు లోపలికి రాకుండా ఉండాలి అంటే నేను అడుగుతున్నాను, లోపల ఆహారము నీళ్ళు ఉండాలి. లోపల ఆహారం నీళ్ళు లేకపోతే ఆకలితో చచ్చిపోరు. అందుకే నెలలు ముట్టలేస్తారు బయట. అంటే వీళ్ళు చంపక్కరొద్దు, బయటికి మనుగడ జరగలేదనుకోండి చచ్చిపోతారు. కరోనాలోని ఓ 14 రోజులు 20 రోజులు మనకు ముట్టడేసేవారు చూసారా? ఆ ఈదుకు వచ్చిందంటే ఆ ఈదుకో ముట్టడే.
ఈదుకు వచ్చిందంటే ఈదుకు ముట్టడే. అలాగో సంవత్సరం వదిలేరనుకోండి ఏమైపోతుందండి? కరోనా కన్నా ముందు చచ్చిపోతాం మనం. దాన్ని ముట్టడు అంటారు. బయట లోపలికి వెళ్ళకూడదు, లోపల వాళ్ళు బయటకు వెళ్ళదు. ఇలా ఆ టెక్నిక్ ఉపయోగించి ముట్టడేసేసేవారు. ఇది ఏమవుద్దంటే లోపల ఆహారం దొరకదుగా, కొంత టయానికి ఆహారం దొరకపోయేసరికి లోపల ఉన్న మనుషులు ఏం చేస్తారంటే వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వయసు అయిపోయిన వాళ్ళు వీళ్ళని చంపేసి వాళ్ళని పులుసు పెట్టుకుని తినేస్తారు. చిన్నపిల్లలు ఉంటారు చూసారు, చిన్నపిల్లల్ని, ఆ చిన్నపిల్లల్ని బండ్లకేసి కొట్టి తినేస్తారు. బైబిల్ ఈ మాటను చూసారా, మీ పిల్లల్ని బండకేసి కొడతారు. అంటే దాని అర్థం ఏంటి? ఒక ఆయన అన్నాడు, బండకేసి కొట్టడం అంటే యేసుప్రభు బండ, యేసుప్రభు కేసు కొట్టండి అని. అదే అర్థం. బండకేసి కొట్టాలంటే యేసుప్రభు కొట్టమని కాదు, బండకేసి కొట్టడం అంటే మీ పిల్లల్ని మీరే చంపుకునే రోజులు రాబోతున్నాయి. అది ఏం జరుగుద్దంటే చంపుకొని తింటారు, గర్భాల్లో ఉన్న పిల్లల్ని తినేస్తారు, మీ ముసలోని మీరే తినేస్తారు. ఎందుకంటే ముసలోళ్ళతో పెద్ద పని ఉండదు కానీ ఇంకా రిటైర్మెంట్కి వచ్చారు కాబట్టి ఇంకేళ్ళు తినేద్దాంలే ఈ యుద్ధం అయ్యేవారు కానీ వీళ్ళు వండుకుని తినేస్తారట. వాళ్ళు రేటు తక్కువ ఉంటారు వాళ్ళు. మా పాప బర్త్డేకి మటన్ వేద్దాం అన్నారు అందరూ. మటన్ ఎందుకు లే అన్నాను నేను. రేట్ ఎక్కువ అవుతుంది, ఎందుకు వచ్చిందిలే అంటే లేదు వేద్దాం అన్నారు. ఏతే నాణ్యమైంది వేద్దామంటే అన్నారు ఇక్కడ ఎంత దొరికితే అక్కడ ఇంకా ఎక్కువ రేటు కాదు తక్కువ రేటు దొరికేద్ది అన్నారు. అంత తక్కువ రేటుకి ఎలా దొరికేద్ది అంటే ఆ మటన్లో ఒక భాష ఉందండి. అది అప్పుడే తెలిసింది నాకు. మరకలట తక్కువ రేటు దొరుకుతాడు. మరకంటే ఏంటన్నాను నేను. మరకంటేనంట నాకు ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, పక్కన ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వయసులో ఉన్న మేకను అనుకో, నాకు రేటు ఉంటుందట. ఇంకో మేక ఉందనుకోండి, ముదర మేక, దానికి రేటు ఉంటుందంట. వయసు అయిపోయిన మేక ఉంటుంది చూసారా, అది వయసు అయిపోయిందని మరకంటారట. అది రేటు తక్కువ ఉంటుందట, అందుకు తక్కువ అమ్మేస్తారట. అంటే వయసు అయిపోయినవి జంతువులైన లోకువే, వయసు అయిపోతే యుద్ధాల్లో చెప్పండి మనుషులైన లోకువే వాళ్ళని వండుకుని తినేస్తారట. పైగా తిండి ఉంటే సరిపోద్దా? అన్నం లేకపోయినా 2-3 రోజులు ఉండొచ్చేమో కానీ చెప్పండి నీళ్ళు లేకపోతే ముందే చచ్చిపోతాం. అందుకే ఈయన సాకరేవ కాలువ దగ్గర ఏం చేస్తున్నాడంటే నీళ్ళు వచ్చే కాలువలనే సరి చేస్తున్నాడు. ఎవరు? అందుకే కాలువ దగ్గర ఏం చేస్తున్నాడు? బట్టలు ఉతకడం కాదు, ఏం చేస్తున్నాడు చెప్పండి? లోపలికి నీటి మార్గం ఏముందో అది రెడీ చేస్తున్నాడు. ఇది రెడీ చేస్తున్న టైంలో ఎస్ఏ వెళ్ళి మనోడు యుద్ధం ఎలాగా దొరికేస్తామని ప్రిపేర్ అయిపోయి నమ్మకం లేకుండా కాలువలు రెడీ చేసుకుంటున్నాడు. వెళ్ళి చెప్పు, ఏమీ కాదు, ఎవడో రాడు, నమ్మకం మంచమని చెప్పేసియా, నీ కొడుకుని తీసుకుని వెళ్ళి చూపించేసియా, నీ కొడుకు పేరు అర్థమని చెప్పేసియా. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు ఆహాజు, వెళ్ళు అని చెప్పాడు. చెబితే ఏం చెప్తున్నాడు నేను చదివేస్తాను స్పీడ్గా, మీరు చూడండి. 4వ వచనంలో భద్రము సుమి నిమ్మలించు, పొగరాయుచున్న ఈ 2 కొరకొంచుల కొనలకు అనగా రెజీనుకు సిరియానులు రెమల్య కుమారుడైన అనువారి కోపాగ్నికి జడియకు నీ గుండె అవియనీయకు. ఎందుకంటే భద్రము సుమని ఎందుకంటే చెప్పనా, నువ్వు కంగారులో పిచ్చి పిచ్చి నిర్ణయాలు, కాలువలు బాగు చేయడాలు, వృద్ధుల్ని చంపేయడానికి రెడీ అయిపోవడం, ఇలాంటి పిచ్చి పనులు చేయకు. భద్రం, నువ్వు టెన్షన్ అయిపోకు. టెన్షన్లో ఎక్కువ మనం ఏదో పాడు నిర్ణయాలు తీసేసుకుంటాం, అందుకే ఎక్కువ టెన్షన్ అవ్వకు. ఎందుకంటే మనకు బాగా టెన్షన్ వచ్చిందనుకోండి, అలా దెబ్బ ఇలా దెబ్బ ఆ కత్తి మనమే తిప్పుకొని పొడి చేసుకుంటాం. అందుకే ఏదైనా పని చేస్తున్నప్పుడు కంగారు వద్దు అని ఎందుకంటారు? కంగారులోనే మనమే పెద్ద పెద్ద శత్రువులు అయిపోతాం. ఎవడో ఒకరిని చంపేసి భయపెట్టేద్దాం, జనాల్ని భయపెట్టి దాని ప్రాకారములు పడగొట్టి టాబుయేలను వాని కుమారుణ్ణి దానికి రాజుగా నియమిద్దాం. టాబుయేలు అంటే అర్థం ఏంటి చెప్పనా? యూజ్లెస్ ఫెలోని రాజుగా పెడదాం అని. యూజ్లెస్ ఫెలో అంటే ఏంటండి? తెలుగులో చెప్పండి. యూజ్లెస్ ఫెలో అంటే బూస్ట్ తాగుతాడు ఆడ, అది ఎందుకు పనికిరానని పదవిలో పెడతాం. ఎందుకు? ఆడు ఎందుకు పనికి రాకపోతేనే మనం పనికొస్తాడు. ఎవరికి? ఇప్పుడు ఆ దేశం మాట అనాలిగా. ఇప్పుడు ఎందుకు పనికిరాను పెడదాం, ఆడిని పెట్టి బొమ్మ అంటే ఆడిద్దాం. ఏమంటారని వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఆహాజు. అయితే
ప్రభు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. ఎందుకంటే వాళ్ళు తిరగబడుతున్నది నీ మీద కదా ఆహాజు. వాళ్ళు తిరగబడుతున్నది ఎవరి మీద తెలుసా? దావీదుకి మాట ఇచ్చిన మాట మీద తిరగబడుతున్నారు. అంటే ఈ భూభాగాన్ని టచ్ చేస్తే నా దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని టచ్ చేస్తున్నారు. నీకు మాట ఇస్తున్నాను, జరగదు. ఏగ కూడా వాళ్ళది నీకు చెప్తున్నాను ఆహాజు. నువ్వేం టెన్షన్ అవ్వకు, ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళ నా ప్రణాళిక మీదకి ఎగబడుతున్నారు. దావీదు వాగ్దానం మీద వాళ్ళ ఎగ్నెస్ట్ అవుతుందో నీకు కాదు, నాకు ఎగ్నెస్ట్ అవుతున్నాడు. వాడు సిరియా వాడు వస్తాడో, ఇశ్రాయేల్ వాడు వస్తాడో, ఆ ఎగేసుకుని అసూరియన్స్ వస్తాడు, ఎవడు వస్తాడు రాని ఈ గోత్రము దావీదు కొరకు నిలబడతాడు. నేనున్నాను అన్నాడు. ఈ మాట ఇచ్చి ఇంకా ఒక హిస్టారికల్ వర్డ్ అన్నాడు చూడండి. అయితే ప్రభువు యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. దమస్సు సిరియాకు రాజధాని, దమస్కు రజీను రాజు 60 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. ఎలా నాశనమగును అంటే వారు నిలబడరు, అడలిపోతారు. సిరియా దొరికేద్ది, ఇశ్రాయేల్ దొరికేద్ది, చివరికి వాళ్ళు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు నిన్ను పట్టుకోవడం కాదు, వాళ్ళ గొంతులు నేను పట్టుకుంటాను. అయితే నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను. ఏంటంటే 9వ వచనంలో, సోమ్రోను ఎఫ్రాయిముకు రాజధాని, సోమ్రోనుకు రెమల్య కుమారుడు రాజు. మీరు నమ్మకపోతే ఇప్పుడు నీ కండిషన్ అప్లై అవుద్ది, నీ పీక్ కూడా అట్టుకుంటానేమనుకో. నువ్వు పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకు. నువ్వు ఏదో ఒకటి చేసి స్థిరపడిపోదావు అనుకోకు. ప్రణాళిక నమ్ము, వాగ్దానము నమ్ము, జరుగుద్దని నమ్ము. నువ్వు ఎవడెవరితోనో పొత్తులు పెట్టుకోకు. నీకు ఇదే చెప్పడం, నా వైపు చూపు. వాడెవడో ఎర్రు కూతలకు వస్తున్నాడు. సిరియా వాడైతే సిరియవాడి సంగతి నేను చూస్తాను అన్నాడు. ఇశ్రాయేల్ వాడైతే సీరెత్త, నువ్వేం కంగారు పడకండి. ఎందుకంటే నేను దావీదు నా కుమారుడికి మాట ఇచ్చాను, దీపం ఒకటి ఎప్పుడు నీ సింహాసనం మీద ఉంటుంది. నువ్వేం టెన్షన్ అవ్వకు దావీదు. ఇదిగో ఈ పాలిటిక్స్ రంగును మార్చేస్తాను, దావీదుకి మాట ఇచ్చాను, నువ్వు కంగారు పడుకో. రాజకీయాలు నా చేతిలో ఉన్నాయి. మనం అనుకుంటాం అంత టాక్ వీళ్ళ మీద ఉందండి, ఈసారి వీళ్ళు గెలిచేస్తాను. అంత లేదు, ఆయన నిర్ణయిస్తాడు పైన. ఎవడన్నా అనుకున్నాడు కాంగ్రెస్ వస్తుందని? అక్కడ ఎవడన్నా అనుకున్నాడు ఆయన సీఎం అవుతాడని? మనం అనుకుంటా ఆ టైర్కి ఏమవుతుందో చెప్తాను మాట, నేను చెప్తాను గుర్తుపట్టండి. ఆ టయానికి అలా వెళ్ళిపోద్దండి ఆ ఊపు, అంతే. ఆ టయానికి ఆ ఊపాలు వెళ్ళిపో అందరూ ఒకే దానికి గుద్దేస్తారు. ఎలా గుద్దేస్తారు? ముందు గుద్దేశారు అక్కడెక్కడ చెప్పండి. ఆ టయానికి జరుగుద్ది. ఎందుకంటే ఒకరిని సింహాసనం ఎక్కించాలన్నా, ఒకరిని సింహాసనం దించాలన్నా, ఈ స్టేట్ సెంట్రల్ వరల్డ్ పాలిటిక్స్ ఫస్ట్ స్టేట్మెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయ బైబిల్ ఒక మాట ఉంది, రాజు మనసట నీటి కాలువ తిప్పినట్టు తిప్పుతాడు. అంటే ఇలా వెళ్ళే కాలువకి ఇక్కడ అడ్డేసి ఇలా తవ్వితే కాలువ ఎంత ఈజీగా వెళ్ళిపోద్దో, దేవుడు కూడా పాలిటిక్స్ని అప్పటికప్పుడు మార్చేస్తాడట. ఎవరినైనా అలా పెడతాడంటే అలా పెడతాడు, నీటి కాలువని తిప్పినట్టు తిప్పుతాడు. అందుకే చెప్తున్నాడు ఆహాజు, ఏమనుకోండి నీ రాజకీయాలకు భయపడతాడంటే, వాళ్ళ పొత్తు ఒప్పందాలకు భయపడతాడు. ఏం కాదు, నా వైపుకు నమ్ము. వాళ్ళ 100 మంది పొత్తులు పెట్టుకున్నా నీకేం కాదు, నువ్వు నా వైపు చూ. విషయం ఏంటి చెప్పనా, వీడు చూడరా నాయన అంటే వీడు అంటాడు చూడండి. యెహోవా ఇంకను ఆహాజు, ముగించుకుందాం. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చెను, దేవుడైన యెహోవా వలన చూచినడుగు, అది పాతాళమంత లోతైన సరే, యోర్ధలోకమంత ఎత్తైన సరే అడుగు. నువ్వు నమ్మేలా అడుగు, నమ్మకుండిన ఎడల చెప్పండి స్థిరపడు. అంటే నమ్మకానికి పదం అర్థం ఏంటి చెప్పండి బైబిల్ భాష. నమ్మకం అంటే ఏంటి చెప్పండి? నమ్మకం అంటే విశ్వాసం. విశ్వాసం అడుగుతున్నాను. విశ్వాసం అంటే నమ్మకం అనకండి, మిమ్మల్ని అడుగుతున్నాను. విశ్వాసం అంటే చాలామంది విశ్వాసము 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 విశ్వాసం 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 అర్థం మార్చేశారు. విశ్వాసం అంటే ఏంటి చెప్పనా, ఇదిగో నీ జీవితంలో దళసరి ఆదాయం పెరుగుతుంది, విశ్వాసం ఉంచు. సైకిల్ మీద తిరుగుతున్నావా, బైక్ కొనుక్కుంటా, విశ్వాసం ఉంచు. విశ్వాసం అర్థం మార్చేశారండి. కారు మీద తిరుగుతున్నా కంగారు వరకు హెలికాప్టర్ ఎత్తాడు దేవుడు, విశ్వాసం ఉంచు. జుట్టు ఉడిపోతుందని బాధపడకు, మొలుతాయి, విశ్వాసం ఉంచు. విశ్వాసం అర్థం మార్చేసారు. విశ్వాసం అంటే ఏంటి చెప్పనా, మనకి కలిసి వస్తుంది కాదు. విశ్వాసం అంటే మళ్ళీ చెప్తాను, ఇక్కడ మీరు గుర్తుపట్టండి. విశ్వాసం అంటే దేవుడు ఎవరికో పితరులకు మాట ఇచ్చాడు,
ఆ మాట నెరవేరుద్దని నమ్మడమే చెప్పండి విశ్వాసం. ఆయన ప్రణాళిక జరుగుద్దని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అంటే దేవుడు అనుకున్నదే జరుగుద్దని నమ్మడం విశ్వాసం. అంతేగాని ఊడిపోయిన జుట్టు వస్తుంది, ఊడిపోయిన పళ్ళు వస్తాయని కదా, అది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఆయన నిర్ణయించినది జరుగుద్ది, అది విశ్వాసం. అది నమ్మాలి మనం. ఆహాజు అదే అంటున్నాడు, నేను నిర్ణయించాను, అబ్రహాంకి నిర్ణయించాను, దావీదుకి మాట ఇచ్చి నిర్ణయించాను, నేను నిర్ణయించింది జరుగుద్ది. 65 సంవత్సరాలు కాకముందే వీళ్ళిద్దరు ఎగిరిపోతారు, ఇది జరుగుద్ది, నమ్ము. నమ్మకపోతే నువ్వు ఎగిరిపోతావు, ఇది కూడా నమ్ము అన్నాడు. ఇది విశ్వాసం, ఇది నమ్మాలి. ఇది నమ్మరా అని ఎంత చెప్తున్నాడంటే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే, పాతాళ లోకమంతా లోతైన సరే, అంటే ఆకాశానికి భూమికి నీకు ఏ సూచన కావాలో అడుగు, దేవుడు నీకు చేస్తాడు. నమ్మే. ఎందుకంటే నువ్వు నమ్మాలి, దేవుని చిత్తం జరుగుద్దని నమ్మాలి. నమ్మితేనే నేను కార్యం చేయగలను. నమ్మంటే ఈడు అన్నాడండి, పెద్ద భక్తుల్లో ఏమంటున్నాడు చూడండి. ఆహాజు, నేను అడగను, యెహోవాను శోధింపు. కొంతమంది ఉంటారు చూసారండి, మనుదిన్న పాములాగా. మనం అలా ఏదో మాట్లాడు, ఏం మాట్లాడు, అలా చూస్తాడు అలాగా. మరి ఏదోటి మాట్లాడరంటే మాట్లాడాడు అలా చూస్తాం. మనం గింజేసుకుని బట్టను సింపేసుకుని మనం ఏదేదో అయిపోవాలి, కానీ అలా చూస్తుంటే ఆ మనుదిన పాములను భరించలేమ్మా. ఏదోటి మాట్లాడంటే ఏం మాట్లాడు, నువ్వు ఆనో ఊనో ఏదోటి అంటరా అంటే అలా చూస్తాడు. ఆడు మౌనమే మనం సగం చచ్చిపోవాలనిపిస్తుంది. ఈడు ఎలా ఉన్నాడు చూడండి, మౌనంగా ఉన్నాడు. ఊరి ఏదో ఒకటి మాట్లాడరా, ఏదో ఒకటి అడగరా అంటే ఈడు అంటున్నాడు, నేను అడగను అంటున్నాడు. ఎవరంటే ఎందుకు అడగో, నీ కడుపు ఎక్కడో నిండిపోయింది కనుక అడగను. అన్నం తినరా బాబు అంటే వీడి ఇంటికి వచ్చిన తర్వాత మన కుర్రోడు అన్నం తిన్నా అంటున్నాడంటే ఎక్కడో మెక్కొచ్చాడు వీడు. అన్నం తినరా అంటే నేను తిన్ను, నాకు ఈ కూర నచ్చలేదు, అది నచ్చలేదు. నీ డొక్కలు ఎండితే కూర ఎందుకు నచ్చదో అప్పుడు అర్థమవుద్ది. నీకు ఎక్కడో నిండింది, అందుకే నీకు సారు నచ్చదు, పప్పు నచ్చదు, ఇంట్లో కూర నచ్చదు. ఇప్పుడు నీ గొంతమ్మ కోరికలు అన్నీ గుర్తవుతాయి, ఎందుకంటే నిండిపోయింది కదా కడుపు. 4 రోజులు ఎండగట్టి ఉట్టుసారి ఎట్టండి కాంచడు అన్నం తినేంత. ఎందుకు? కడుపు నిండింది అనుకోండి మనకు వద్దంటాం, కడుపు నిండలేదు అనుకోండి ఇచ్చిందే పరమాన్నంలాగా తింటాం. ఇప్పుడు వీడు అడగనట్టున్నాడు. వీడు ఎందుకు అడగనంటున్నాడు చెప్పిన జాగ్రత్తగా వినండి. ఈరోజు వాడు చేసిన పనులు ఈరోజు కూడా చేస్తున్నాడు. వీడు ఏం చేశాడు చెప్పిన, దేవుడి మీద ఆధారపడరా అని ప్రవక్తను పంపితే నేను అడగను. ఎందుకు అడగను? పైగా అంటున్నాడు, వీడికి కాస్త వాక్యం కూడా తెలుసండో. వీడేమంటున్నాడు చెప్పిన, యెహోవాను శోధింపు. ఈ మాట ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? ఎక్కడో ద్వితీయోపదేశ కాలంలో ఉంటుందండి. ఆ మాట తీసి యెహోవాను శోధింపకూడదు అన్నాడు కదా. యెహోవాని నేను శోధింపు. ఎంత భక్తుడో. అప్పుడప్పుడు వాక్యాలు మాట్లాడుతున్నారని భక్తులు అనుకోకండి, వాడికి వెనకాల ఏ ఉంటాయి, వెనకాల ఏ ప్రణాళికలు ఉంటాయి. ఇప్పుడు చెబుతున్నాడు చూడండి, వీడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నేను అడగను, యెహోవాని శోధింపును. దేవుడు మంచోడు, దేవుని దయ, దేవుని కృపను విడిదే వెనకాల ఏదో చేస్తున్నాడు. వీడు ఏం చేశాడు? ఏం చేయకూడదు అదే చేశాడు. ఏం చేశాడు ఒకసారి చూడండి, ముగించుకుందాం. ఏం చేశాడు? 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 7వ వచనం 10వ వచనం వరకు చూడండి. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం నుండి. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైన, రాజనగర సంబంధమైన నిలబడిన ఎండి బంగారములను తీసుకొని అసూరు రాజునకు కానుకిచ్చాను. ఇప్పుడు మీకు అర్థమవ్వాలండి అధ్యాయం అంతా. అంటే వాళ్ళిద్దరూ కలిసి పోరాడదాం రారా అంటే వీడు ఎందుకు రావట్లేదండి? ఆల్రెడీ అవతలోడికి లంచం ఇచ్చేసాడు వీడు. మీ ఇద్దరితో నేను ఎందుకు రానంటే ఏటట, ఆల్రెడీ అవతలోడికి లంచం ఇచ్చేసి, ఆ లంచం ఏమిస్తున్నాడు చెప్పిన, కింది వచ్చిన చదవండి, యెహోవా మందిరంలో ఉన్న వస్తువులన్నీ ఇచ్చేస్తాడు. ఎంత ఘోరం అండి! సత్రంలో స్థలం ఇవ్వలేదన్న మాటకి వీడు సరిపోతున్నాడు చూడండి. యెహోవా మందిర ఆవరణంలో ఉన్న, స్థలంలో ఉన్న, మందిరంలో ఉన్న వస్తువులన్నీ ఇచ్చేస్తున్నాడు. ఎవరికి ఇచ్చేస్తున్నాడు? రాజకీయ నాయకులకి ఇచ్చేస్తున్నాడు. ఈరోజు మనం ఇచ్చేయట్లేదండి. ఈరోజు మనం ఇవ్వట్లేదు చెప్పండి. ఈరోజు రాజకీయ అడ్డాలకి నిలయంగా ఈరోజు సంఘాలు ఇవ్వట్లేదు చెప్పండి.
సరిగ్గా ఎలక్షన్ టైంలో వస్తారు. ఆ ఎలక్షన్ టైంలో వచ్చి ఏ రోజు చర్చికి రారు బావగారు, కానీ ఎలక్షన్ టైంలో చర్చికి వచ్చి మన పాస్టర్ గారితో ప్రార్థన చేసేసుకుంటారు, మన ముందు తలదించేస్తారు, అలాగే ఆమెనని ఎత్తుంటారు. ఎందుకంటున్నారు? మన ఓట్లు ఎత్తుకోవడానికి వచ్చారు. పునాలు వస్తే వచ్చారు, మన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఆడి వాళ్ళని వీళ్ళకి మనం దొరుకుతుందేమో ఆడికి ప్రార్థన చేస్తారు సీరియస్గా. నేను మాట అడుగుతున్నాను, ఆహాజుగడి పనులండి ఇవన్నీ, ఆహాజుగడి పనులు ఇవన్నీ. వాడు కూడా అదే, ఆ పెత్తందారి వ్యవస్థకి కొమ్ము కూయడానికి వీడు ఏం చేస్తున్నాడు చూడండి, వెళ్ళి ఆడితో లంచం ఇచ్చి ఆ లంచాన్ని కలుపుకొని ఏదో ఒప్పందాలు చేస్తున్నాడు. పైగా లంచం ఇచ్చి అన్నాడట, లంచమట యెహోవా మందిర ఆవరణంలో ఉన్న వస్తువులు ఇచ్చి, ఇదిగో ఆ రెజీన్ గాడు ఆ పేహాకు గాడు నా మీద తిరగబడుతున్నారు, అసూర్ రాజు ముందు వాళ్ళిద్దరిని లేపే అన్నాడట. వీడు ఎంత క్రూరమైన చూడండి. వాళ్ళిద్దరు కలిసి ఈయన తీసేద్దాం అనుకుంటే ఈడాడికి లంచం ఇచ్చి చెప్పండి ముందు వాళ్ళిద్దరిని తీసే అన్నాడు. తర్వాత మన ఇద్దరం ఆడుకుందాం. ఎంత రాజకీయాలండి! ఇలాంటి రాజకీయాలు ఎక్కడ ఉండవండి, అంత ఘోరమైన రాజకీయాలు జరుగుతున్నాయి. అలాంటి టైంలో దేవుడు అన్నాడు, రే నువ్వు అడగరా నీకు చూసిన ఇస్తానంటే, నేను అడగను. ఎందుకు అడుగుతావు? ఆల్రెడీ నువ్వు మందిలో ఉన్న వస్తువులన్నీ అడిగిచ్చావు. నువ్వు అడగు, ఎందుకు అడుగుతావు? ఆడితో ఒప్పందం అయిపోయింది. నువ్వు అనుకుంటున్నావు ఏం కాదని. అందుకే ఇప్పుడు బాగా వినండి, 65 సంవత్సరాలు నిలబడకుండా ఎగిరిపోతాడు అన్నాడుగా. ఎవరు? ఆ 2 సైన్యాలు. ఎవరి వల్ల ఎగిరిపోతారు? వాళ్ళు ఎవడొస్తాడు ఎదిరిస్తాం అనుకుంటున్నాడు ఆడి వల్ల ఎగిరిపోతారు. వాడి వలన వాళ్ళకి ప్రమాదం, వీళ్ళ వలన వాడికి ప్రమాదం. వీళ్ళిద్దరి వలన నీకు ఏం అవదంటే వీడు అన్నాడు, ఏం పర్లేదు ఆల్రెడీ నేను మాట్లాడేసుకున్నాను అన్నాడు. దేవుడు అన్నాడు, నీకు బాగా బలిసిందని అనుకున్నాడు దేవుడు. తర్వాత యెషయా బాధపడి అన్నాడు. ఇప్పుడు చదువుదాం, ముగించుకుందాం. ఆహాజు, నేను అడగను, యెహోవాను శోధింపను, అతడు ఇలాగ చెప్పును. ఎవరు అతడంటే? ఎవరు? యెషయా. యెషయా ఇలాగ చెప్పును, దావీదు వంశస్థులారా మీరైనా వినండి. ఈ గాడిద ఎలాగ వినడం? వీడు వినడు, వీడికి బుర్రకెక్కదు. ఎందుకంటే వీడు లంచము, రాజకీయాలు, చెత్త చెదారం ఈ మనుషుల మీద ఆధారపడుతున్నాడే తప్ప నా మీద ఆధారపడి ఆకాశమంత ఎత్తైనా భూలోకమంత లోతైనా ఏ సూచిక్రైనా అడగరా, నీ రాజ్యం నేను స్థిరపరుస్తాను, దావీదుకి మాట ఇచ్చానని చెప్తుంటే వీడి బుర్రకి ఎక్కట్లేదు, వీడికి ఎలాగూ ఎక్కదు. మీరైనా నమ్మండి, మీరైనా అడగండి. ఇదిగో దేవుడు రాజ్యాన్ని స్థిరపరచాలని మీరైనా నమ్మండి అంటే ఆహాజు నమ్మలేదు, యూదులు నమ్మలేదు, ఇశ్రాయేలు నమ్మలేదు. మరి ఎవరు నమ్మారు తెలుసా? 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మిందండి. ఆహాజు నమ్మలేని ప్రవచనం ఎవరు నమ్మారు చెప్పండి? 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది. ఏమని నమ్మింది? గాబ్రియేల్ వచ్చి చెప్పింది, ఇదిగో దావీదు సింహాసనమును ఏలబోవాడు నీ గర్భంలోంచి వస్తున్నాడంటే పెళ్ళి కాని పిల్ల నమ్మిందండి. 17 ఏళ్ళ ఆడపిల్లకున్న బుద్ధి, ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు చెప్పండి? ఆ రాజు అని చెప్పుకున్న ఆ గాడిదకి లేదు, ఆ పెద్ద మనుషులని చెప్పుకున్న ఆ యోధ ప్రజలకు లేదు. 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మిందండి. నీ గర్భాన రాజు వచ్చి దావీదు మాట నెరవేరబోతుందంటే ఇంకా ఏమీ లేనప్పుడే నమ్మేసి దేవుడు అన్నాడంటే జరుగుద్దని నమ్మేసింది. అది విశ్వాసం. ఇంకెవరు నమ్మారు? ఆ అమ్మాయిని చేసుకోబోయే ఆ కుర్రోడు ఎవడైతే ఉన్నాడో, 25 ఏళ్ళ కుర్రోడు, ఇదిగో నీకు పుట్టబోయే బిడ్డ సాక్షాత్తు దేవుని కుమారుడు, నీకన్నా ముందు మరియ గర్భాన పుట్టబోతున్నాడు యోసేపు అంటే పిచ్చోళ్ళ నమ్మేశాడండి. ఒక పిచ్చోడు తనది కాని గర్భాన్ని కాపాడుకుంటే తిరిగాడు. 25 ఏళ్ళ కుర్రోడు నమ్మాడు, 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది. ఈ మేకపోతు గాంభీర్యం ఉన్న ఒక్క పెద్ద మనిషి రాజు నమ్మలేదండి. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పనా? దేవుడు చెప్పింది జరుగుద్దని నమ్మడం క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏంటో చెప్పనా? దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా జరుగుద్దని నమ్మడం క్రిస్మస్ అంటే. వాడు నమ్మలేకపోయాడు, గొప్ప కూలిపోయాడు ఆహాజు. వారు నమ్మలేకపోయారు, ఇశ్రాయేలు ఎగిరిపోయారు. ఇశ్రాయేలు అందరూ వారు నమ్మలేకపోయారు, బానిసలు అయిపోయారు, ఊడిగం చేయించుకున్నారు, బబులోనికి దొరికేశారు. తర్వాత 150 సంవత్సరాల తర్వాత వారు నమ్మలేకపోయారు. ఎవరు నమ్మారయ్య అంటే ఒక పల్లెటూరు ఆడపిల్ల నమ్మింది. ఎవరు నమ్మారయ్య అంటే ఒక పల్లెటూరు కుర్రోడు యోసేపు నమ్మాడు. ఈరోజు అడుగుతున్నాను, మనమైనా నమ్ముతున్నామా చెప్పండి?
వాళ్ళు నమ్మని ఆ యుద్ధాల వాతావరణంలో యుద్ధమే సంబంధం లేని ఒక అమ్మాయి ఒక చిన్న పిల్ల నమ్మి, అమ్మా నిన్ను వాడు ఇశ్రాయేల్ని రాబోతున్నాడంటే ఎలా వస్తాడని అనలేదు. నమ్ముతున్నాను ప్రభువా, నా వివాహం పోయినా పర్లేదు అంతే. తన వివాహాన్ని రిస్క్లో పెట్టింది, తన జీవితాన్ని రిస్క్లో పెట్టింది, నమ్మేసింది. నేను ముగించే ముందు అడుగుతున్నాను, మనమేమి నమ్మాలి? మనం కూడా ఒక మాట నమ్మాలి. ఈ క్రిస్మస్లో విశ్వాసం అని ఒక మాట నమ్మాలి. ఏమి నమ్మాలి? మనకు ఒక మాట చెప్పాడు, మొదటి రాకడలో వచ్చానని చెప్పిన ఈయన రెండవ రాకడలో వస్తానని చెప్పాడు. నమ్ము. ఆహాజుగాళ్ళగా నమ్మలేదు అని చెప్తున్నాను. స్థిరపడకుండా కొట్టుకుపోతా, గుర్తుపెట్టుకో. వాడు నమ్మలేదు. అలాగే మొదటి రాకడలో చెప్పాడు, ఇదిగో వస్తానన్నాడు, మరియమ్మ గర్భాన్ని వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు చెప్పాడు, మళ్ళీ వస్తానన్నాడు, ఏదో రోజు రాబోతున్నాడు. నమ్మే, అంతే. మరో మాట ఇంకేముంది, ఇదిగో చనిపోయిన వారందరినీ ఆ మహారాజు వచ్చి తమ తమ వరసల్లో తిరిగి లేవుతానన్నాడు. నమ్మే ఇంకంతే, ఏం ఆలోచించుకో. ఈయనకు మాట ఇచ్చిన వాడు, ఇదిగో దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుద్ది, ఆయన వంతు విశ్వాసం ఉంచిన వారు తిరిగి మరలా జీవిస్తాడని చెప్పాడు. నమ్మే, ఇది దేవుని ప్రణాళిక. నమ్మే. మొదటి రాకడలో జరుగుద్దన్నాడు, జరిగింది. కన్య గర్భాన పుడతా అన్నాడు, పుట్టాడు. వస్తానన్నాడు, వచ్చాడు. స్థిరపరిచాడు, తిరిగి లేచాడు, మళ్ళీ చెప్పాడు, మళ్ళీ వస్తానన్నాడు. ఇక నేడో రేపో రాబోతున్నాడు. ఇలాంటి టైంలో ఇదేం అర్థం అవ్వకుండా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్తే ముందు కవ్వొత్తు మనకి వెలిగించేతాడు. గుర్తుపెట్టుకోండి. నమ్ము. క్రిస్మస్లో ఏమి నమ్మాలి? త్వరలో రాబోతున్నాడని నమ్ము. మొదటి రాకడలో వచ్చిన వాడు రెండవ రాకడలో రాబోతున్నాడు. నమ్ము. మృతులను లేపబోతున్నాడని నమ్ము. ఆ జాబితాలో నేను నమ్మితే ఉంటానని నమ్ము. వచ్చిన వాడు మేఘాల మీద ఎత్తుకెళ్తాడని నమ్ము. ఒకవేళ ఆయన వచ్చినా ముందుగా నేనెళ్ళిపోయినా ఆయనతో ఉంటానని మాట ఇచ్చిన మాట నమ్ము. నీ నమ్మకం ఓము కాదు. ఒకవేళ ఇది కానీ నమ్మకుండా కేవలం ఆచార సాంప్రదాయంగా ఇక్కడికి వచ్చారని చెప్తున్నాను. విశ్వాసం లేని క్రియ, విశ్వాసం లేని ఏ కార్యమైనా మృతమైన దానితో సమానం. విశ్వాసం లేకుండా క్రిస్మస్ క్రియ చేస్తే మృతం. నమ్మాలి. 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది, 25 ఏళ్ళ కుర్రోడు నమ్మాడు, అపోస్తులు నమ్మారు, ఆది సంఘం నమ్మింది. ఇక నమ్మాల్సింది ఎవరు చెప్పండి? ఆయన ప్రణాళిక వరుసలో జరుగుద్దంటే నమ్మాలి. ఇక ముగించేస్తున్నాను నేను. వచ్చిన వాడు రాజుగా వచ్చాడు. ఆయన నమ్మితే మనకు ఎలా ఉంటుంది చెప్పిన? ఆయన మన రాజే. ఆయన నమ్మితే ఎలా ఉంటుంది చెప్పిన? దావీదు సింహాసనం మీద కూర్చొని మనల్ని ఏలుతున్నాడని నమ్మితే ఎలా ఉంటుంది చెప్పిన? మీకు వ్యూ సైకలాజికల్గా మీకు అర్థమైతే ఈ పాయింట్ భలే ఉంటుందండి. ఆయన ఏడుతున్నాడని నమ్మితే ఎలా ఉంటుంది చెప్పిన? మీరు గమనించండి. అక్కడ రేవంత్ రెడ్డి దిగిపోయి మరలా కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి వచ్చిన, ఇక్కడ బాగా వినండి, ఇక్కడ జగన్ గారు తర్వాత ఇంకొకరు వచ్చినా, మళ్ళీ జగన్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, చంద్రబాబు కాకుండా మళ్ళీ జగన్ వచ్చినా, ఎంతమంది ఎన్ని సింహాసనాలు మారినా ఆ రాజు కింద ఉన్న వాళ్ళకి ఇవి పెద్ద ఎక్కువ. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పినా? మన రాజు ఆయనే. మనకి రేవంత్ రెడ్డి దిగినా కంగారు లేదు చెప్పండి, కేసీఆర్ వచ్చినా కంగారు లేదు, జగన్ వచ్చినా కంగారు లేదు. నెక్స్ట్ చెప్పండి, జగన్ రాకపోయినా కంగారు. ఎందుకంటే మన ఫీలింగ్, మన పరిపాలన ఎక్కడ లేదు చెప్పండి, అక్కడ ఉంది. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రాజ్యంలో ఉన్నవారు, వాళ్ళ మనసు ఎప్పుడు ఆ రాజు చుట్టూ తిరుగుతుంది. ఆ రాజుని నమ్మిన వాడు ఆ రాజు వచ్చి రాజ్యాన్ని ఒకరోజు చెప్పండి తీసుకెళ్తాడు. నమ్మే, అంతే. ఈ నమ్మకమైన దేవుడు నమ్ము. ఆయన ఒక స్కెచ్ చేశాడో అది పక్క జరుగుద్ది. అబ్రహాం దగ్గర నుంచి పెట్టాడు లింకు, దావీదు వరకు జరిగింది. దావీదుకి మాట ఇచ్చాడు, మరియమ్మ వరకు జరిగింది. మరియమ్మ రాకుల్లో చెప్పాడు, మరియమ్మ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ వస్తానన్నాడు, వస్తాడు. లేదండి మేము మళ్ళీ డిసెంబర్కి ఇక్కడికి వస్తామంటే ఈ లోపల వస్తాడు, కంగారు పడకు. మేము అప్పుడే వస్తామంటే ఆయన అయినా రావచ్చు, ఏ రాత్రో నీకు ఏదో మాట చెవులో చెప్పవచ్చు, వచ్చే ఇంక నువ్వు ఇంకా అనవసరం ఇక్కడ వచ్చాయని తీసిపోతాడు. కానీ నమ్మండి, నేను చెప్పే మాట చెప్పిన, క్రిస్మస్ అనగానే ఆయన చెప్పినవన్నీ జరుగుతాయి. నమ్ముదామా? మరియమ్మ ఒక్క మాట నమ్మండి, అన్నీ వదిలేసుకుందండి. యోసేపు ఒక్క మాట నమ్మి అన్నీ వదిలేసుకున్నాను. అడుగుతున్నాను, మీరు అన్నీ వదిలేదు కానీ ఆయన చేయబట్టుకోండి.
మీకు అన్నీ తృప్తికరంగా చేస్తాడు, మీకు అన్నీ జరిగిస్తాడు. ఎందుకంటే ఆ రాజు నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు స్వీకరించాలి. ప్రభువా, నేను పానీయం చేసినాను, భోజనం చేసినాను, నీ కొరకే చేస్తానన్న మాట ఇవ్వండి. ప్రతిరోజు ఈ నమ్మకమైన క్రిస్మస్ మీ జీవితాల్లో చేయండి. ఇక మళ్ళీ మరియమ్మలు పుట్టి గర్భాన మోయరు ఆయన్ని, ఇంకా ఆయన గర్భంలో మోయబడ్డో. ఇక మోయాల్సింది ఎక్కడంటే మన జీవితాల్లో, గుండెల్లో మోయండి. ఇంకా మీలో పుట్టాలి ఆయన. అలా మోస్తే ఒకరోజు ఆయన మీరు మరలా క్రీస్తు స్వరూపంలో మీరు కనబడితే మిమ్మల్ని వచ్చి పెళ్ళి కూతుర్ని కారు మీద తీసుకెళ్ళినట్టు ఈ వధువు అనే సంఘాన్ని మేఘాలనే వాహనాలు ఎక్కించి తీసుకెళ్తాడు. లేదండి మేము రెడీ అవ్వలేదండి, ఇంకా స్నానం చేయలేదండి, ఇంకా మేము జల్లగడ్డ వేసుకున్నామని బుద్ధి లేని కన్నీళ్ళగా అన్నారనుకోండి, ఆ మసిరాజుకుని ఎక్కడే తిరగండి. నా మాట అర్థమైందా మీకు? ఎక్కడే తిరగండి. ఎవరు రెడీ అయి ఉంటే చెప్పండి, వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు. మొదట రాక క్రిస్మస్ జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి వెనకాలే రెండో రాకడ ఉందని జ్ఞాపకం చేసుకోండి. దట్ ఈజ్ క్రిస్మస్, దట్ ఈజ్ క్రిస్మస్. ఇదే నిజమైన ఆరాధన. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇవి లోతైన సంగతులు తండ్రి. ఎవరికి అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి, చెప్పాల్సిన బాధ్యత నేను చెప్పాను తండ్రి. అర్థం చేసుకున్న వారు ధన్యులు. ఒకవేళ అర్థం కాకుంటే తండ్రి వారికి అర్థమయ్యేలా మరొకరైనా చెప్పడానికి తండ్రి మీ బిడ్డలను తండ్రి నిలబెట్టండి. కానీ ఒకవేళ అర్థమయ్యే పరిస్థితి ఉన్న, అర్థం కాకుండా నిర్లక్ష్యంగా ఉంటే వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు. నడిపిస్తున్న పెద్దలను, స్థానిక దైవజనులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. తన వీరందరినీ తండ్రి వర్తమానానికి సారాంశంగా మీరు నిలబెట్టండి. మరియమ్మ లాంటి విశ్వాసం, యోసేపు లాంటి విశ్వాసం తండ్రి, వారి లాంటి తండ్రి నడకను మాకు నేర్పించండి. వారు ఒక్క మాట చెబితే నమ్మేశారు దేవా. బైబిల్లో ఇన్ని మాటలు చెప్పారు తండ్రి, ఒక్క మాట కూడా మేము నమ్మకపోతే తండ్రి, ఇది జరుగుద్దని మేము విశ్వసించకపోతే విశ్వాసం లేని క్రియ తండ్రి మృతం తండ్రి. విశ్వాసులుగా మమ్మల్ని దీవింపజేసి తండ్రి రాబోతున్న తండ్రి క్రిస్మస్కి మరింత నాణ్యకరమైన ఫలములుగా మమ్మల్ని తీరుస్తారని కోరుతూ ఈ తమ్ముళ్ళని, ఈ చెల్లెల్ని, ఈ పెద్దల్ని, అమ్మల్ని అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సెలవు.